రాజమండ్రి కల్తీపాల ఘటనలో పలువురు మృతి చెందిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్ లో పాల విక్రయదారుల నుంచి శాంపిల్స్ తీసుకుని వారి వివరాలు సేకరించారు. పాలలో ఎటువంటి కల్తీ జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దుర్ఘటన వల్ల ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు స్టేట్ వైడ్ స్పెషల్ రైడ్స్కి ఆదేశించడం అయినది. దానిలో భాగంగా నిన్న మచిలీపట్నం జిల్లా కేంద్రంలో చేసాం. ఈరోజు హనుమాన్ జంక్షన్లో శాంపిల్స్ తీయడం జరిగినది. మిల్క్ వెండర్స్ డిఫరెంట్ చోట్లలో సర్వేలెన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వీటిని మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ మరియు వింటా ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అనార్గనైజ్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ సెక్టర్లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిలో కూడా మేము శాంపిల్స్ తీయడం జరుగుతుంది. కంప్లైంట్స్ వస్తున్న దానికోసమే వచ్చి ఈరోజు శాంపిల్స్ తీయడం జరిగింది. శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. సొంతయే కన్నా సొంతగా అట్లా కాదన్నా, మాకు డిఫరెన్స్ కోసం మేము ఫిల్అప్ చేస్తాం. ఆయన ఎస్ఐ గారు ఫుడ్ సేఫ్టీ ఎస్ఐ గారు ఆయన ఫుడ్ సేఫ్టీ ఎస్ఐ గారు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారులే. ఫోన్ నెంబర్ ఇచ్చాం. అదే ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కల్తీపాల వ్యవహారంతో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జోష్ని. రోజు చూసినట్లయితే రాజమండ్రిలో జరిగిన కల్తీపాల వ్యవహారంతో ఇటు ఆహార భద్రత అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ కల్తీకి సంబంధించి పూర్తి తనిఖీలు నిర్వహించాలంటే ప్రతిరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకి చాలా పెద్ద ఎత్తున ఈ పాలు అనేది తరలి వస్తున్నాయి. ఇక్కడ లూజు విక్రయాలు అనేది ఎక్కువగా జరుగుతాయి. సాధారణంగా చూసుకున్నట్లయితే విజయ డైరీతో పాటు సంఘం తదితర డైరీలు మాత్రం ప్యాకెట్ల తరహాలు అమ్ముతుంటే అనేక మంది చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి కూడా అనేక మంది పాలు సేకరించి వాటిని లూజుగా తీసుకొచ్చి నగరాల్లో విక్రయిస్తున్నారు. అయితే దీనిపైన గత 2 రోజుల నుంచి కూడా ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా గన్నవరంలో చూసుకున్నట్టు అనేక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేని వారికి తక్షణమే కూడా వాటిని సీజ్ చేస్తామంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో పలువురు మృతి చెందిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్ లో పాల విక్రయదారుల నుంచి శాంపిల్స్ తీసుకుని వారి వివరాలు సేకరించారు. పాలలో ఎటువంటి కల్తీ జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.